హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేము సండే అవుటింగ్ మా ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళాను, ఏమేమి చేశాను, ఏమేమి చూసాను మొత్తం వ్లాగ్ ఉంది. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ ఆన్ ఫన్ ఉంది. ఫస్ట్ అయితే అర్ధనారీశ్వర టెంపుల్కి వెళ్ళాము. యాక్చువల్లీ అర్ధనారీశ్వర టెంపుల్స్ ఎక్కువ ఉండవు, చాలా తక్కువ అక్కడక్కడ. సో అది చూడాలి, ఎలా కట్టారో, కొత్తగా అయ్యింది కదా అనేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటే అప్పుడు కుదిరింది అన్నమాట. వెళ్ళగానే ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. సమ్మర్ కాబట్టి ఆకులను రాలిపోయినాయి. అండ్ ఆ చెట్టుకి అందరు కాయలు కట్టారు. ఎందుకు కట్టారని అక్కడ స్వామిని అడిగితే, ఎవరైనా ఏమైనా కోరికలు అనుకుని ఆ కాయని కడితే వాళ్ళకి ఆ కోరికలు తీరుతాయంట. సో అలా వాళ్ళ నమ్మకంతో కట్టుతారు. మేమైతే ఏం కట్టలేదు, జస్ట్ అడిగాను అంతే. అండ్ ఇట్లా ఇంకా ఓపెన్ కాలే, 10:30 కంటే ఓపెన్. మేము అర్లీగా వెళ్ళిపోయాము. సో అలా కొంతసేపు చుట్టూ తిరిగాము, ఏమేమి ఉంది అని చూసాం. అండ్ ఇంకా చాలా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. మేబీ ఇంకా చాలా డెవలప్ చేస్తారేమో. ఇక్కడైతే హోమాలు అవి కూడా జరుగుతాయంట స్పెషల్ డేస్ ఉన్నప్పుడు. మనం కూడా అనుకుంటే జరిపించవచ్చు అక్కడ అడిగి వాళ్ళని. అండ్ మొత్తం స్టోన్స్, బ్లాక్ స్టోన్తోనే ఉంది టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఫొటోస్ దిగడానికి ప్లేసెస్ కానీ అన్నీ. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ మన పేరు అడిగి, మన గోత్రం అడిగి, మన పేరు మీద, మన ఫ్యామిలీ పేరు మీద అర్చన కూడా చేపిస్తారు. అదంతా వీడియో తీయడానికి ఉండదు, సో తీయలేదు. టెంపుల్ అయితే ఓవరాల్గా సూపర్గా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక ఇంకా భలే ఉంటుంది. అక్కడ టెంపుల్ చూడడం అయిపోగానే శిల్పారామంకి బయలుదేరాము. నియర్ ఉంది అని బై వాక్ వెళ్ళాము. ఎండకి అల్లాడిపోయాము అనుకోండి. అస్సలు చాలా ఎండ వచ్చింది 12 o'clock లోపలనే. ఇంకా అక్కడ నుంచి బై వాక్ శిల్పారామంకి వెళ్ళిపోయాం. నేను అయితే ఇది చూడడం ఫస్ట్ టైము, ఎలా ఉందో ఏమో అని. కానీ వెళ్ళగానే చాలా అట్రాక్టివ్ అనిపించింది. ఎంట్రన్సే ఏదో స్పెషల్ ఉంది ఇక్కడ, వెళ్దామని వెళ్ళాం. ఎంట్రన్సే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ పర్ పర్సన్కి ఇలా టికెట్స్ ఉంటాయి. టికెట్ కౌంటర్కి వెళ్ళేసి టికెట్ కొనుక్కున్నా. పర్ పర్సన్ 60 రూపీస్ ఉంది టికెట్, అంతే. చాలా ఎక్కువ ఏం అనిపించలేదు నాకు లోపల వెళ్ళి అంత చూశాక. ఇలా స్టార్టింగ్ ఎంట్రన్స్ అవ్వగానే మొత్తం ఎగ్జిబిషన్ లాగా క్లాత్స్, బ్యాగ్స్, చెప్పలు, ఎవ్రీథింగ్ హ్యాండ్మేడ్ మ్యాట్స్ అన్నీ ఉన్నాయి. హోమ్ యాక్సెసరీస్, బ్యూటీ యాక్సెసరీస్ అన్నీ పెట్టారు. మొత్తం ఇలా ఎక్కడో ఫారెస్ట్లో వచ్చామేమో అన్నట్టు ఫీల్ తెచ్చారు. అండ్ ఇలా ఇంకా లోపలికి వస్తే వుడ్తో చేసినవి, బుట్టలు, స్టిక్స్, హ్యాండ్మేడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఏదైనా చూస్తే నచ్చితే తీసుకుందాం అనేసి ఇంకా వెళ్ళాము. అలాగే చూసుకుంటూ ఉన్నాం. అన్నీ లైక్ అప్పుడు కాలం వాళ్ళు యూస్ చేసేవి అన్నీ ఉన్నాయి. సిరామిక్స్తో చేసినవి, మట్టితో చేసిన కుండలు అన్నీ. లైక్ ఇప్పుడు అయితే కొంతమంది హ్యాబిట్స్ మార్చుకుని లైక్ అంతా మట్టి కుండలో చేసుకుంటున్నారు కదా. సో వాళ్ళ కోసం కడాయి అన్నీ ఉన్నాయి. వంట చేసుకోవడానికి ఏమేమి కావాలో అన్నీ సిరామిక్స్ ఉన్నాయి, పాట్స్ ఉన్నాయి, మళ్ళీ మట్టితో చేసినవి సామాన్లు, ఎవ్రీథింగ్ అక్కడ సేల్కి ఉంది, తీసుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. అండ్ ఇలా ఇంకా చూసాం. అప్పటికే ఇంకా ఆకలి దంచేసింది, ఏమైనా తినాలి అనేసి ఫుడ్ కోర్ట్ వెతుకుంటూ వచ్చేసాము. ఇక్కడ లైక్ ఏదో ఎక్స్పెక్టేషన్ వచ్చాము. మేము అర్లీగా రావడం వల్ల అక్కడ ఇంకా ఫుడ్ ఎక్కువ ఏం లేకుండే, ఇంకా ఏం ఓపెన్ అవ్వలేదు. ఈవినింగ్ అయితే అన్నీ ఉంటాయంట. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకుందామని సమోసాస్ అవి ఇవి స్నాక్స్ తిన్నాం అక్కడ. కూర్చొని రిలాక్స్ అయ్యి, ఇంకా చాలా ఉంది లోపల చూసేది అనేసి ఇంకా తిన్నాక స్టార్ట్ అయిపోయాము. ఇట్లా మళ్ళీ ముందరకు వస్తే లైక్ గాడ్ ఐడల్స్ ఉన్నాయి. అవి కూడా స్టిక్స్తో చేసినవి ఉన్నాయి, మట్టితో చేసినవి ఉన్నాయి, సిరామిక్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ మళ్ళీ అక్కడ వాటర్ ఉండే. బోటింగ్ అంతా ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అంట. సో అప్పుడు బోటింగ్ కూడా లేకుండే, మేము బోటింగ్ ఏం చేయలేదు అందుకే. సో ఇలా జస్ట్ చూసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇలా ముందుకు వస్తే మొత్తం విలేజ్ థీమ్. ఒక విలేజ్ లోపల అప్పుడు ఎలా ఉండే, వాళ్ళ థింగ్స్ ఏమేమి ఉండే, వాళ్ళు ఎలా ఉంటుండే, వాళ్ళ లివింగ్ స్టైల్, వాళ్ళ బట్టలు ఎలా ఉంటుండే, ఎవ్రీథింగ్ మనకి విలేజ్లోకి వెళ్తే ఎలా ఫీల్ ఉంటుందో అలా ఒక సెట్ క్రియేట్ చేశారు. ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇట్లా కొన్ని బొమ్మలు అవి పెట్టారు, మనం కూడా ఫొటోస్ దిగొచ్చు. అలా అక్కడ కొంచెం రష్ ఉండని కూర్చున్నా. ఇంకా ఖాళీ అవ్వగానే నాకు కూడా ఫోటో దిగాలనిపించింది.
ఇంకా నేను కూడా ఒక 2-3 ఫోటోలు దిగాము అందరూ మేము. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాక చూసాం, లైక్ యక్షగానవి, బుట్ట బొమ్మలు, భరతనాట్యం చేసేవాళ్ళు, ఎవ్రీథింగ్ అక్కడ పెట్టారు మనకి ఇలా ఫొటోస్ దిగడానికి. అండ్ రైతులు ఎలా ఉంటుండే, వాళ్ళ లివింగ్ స్టైల్ ఏంటి, ఎవ్రీథింగ్ ఉంది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో ఉంటుందిలే అనుకున్నా. అండ్ ఇది నాకు విలేజ్ థీమ్ అయితే చాలా నచ్చింది. ఎందుకంటే నాకు కూడా అంత గుర్తులేదు అప్పటి కాలంలో ఎలా ఉండేవాళ్ళు అని. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైతే సీనే ఉండదు. సో అలా అలా మన కల్చర్ మర్చిపోకుండా ఉండాలి ఒక గుర్తుగా అనేసి ఇలా చేశారంట. ఎద్దుల బండి కానీ అప్పుడు జాతర ఎలా చేసేవాళ్ళు అనేసి. అండ్ అప్పుడు ఒక ఇంట్లో అందరు ఎలా కలిసి ఉండేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు. ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని చేసుకోవడం, అప్పుడు ఇప్పుడులాగా గ్రైండర్స్ అవి లేవు కదా, బయట కూర్చుని క్లీనింగ్ చేసుకోవడము, మిక్సింగ్ చేసుకోవడము, ఏదో పెద్దవాళ్ళు ఇట్లా చైర్ పైన కూర్చుంటే పిల్లలు కూర్చుని గేమ్స్ ఆడేది. ఇప్పుడైతే మొబైల్స్ ఉన్నాయి, మొబైల్ చూసుకుంటూ కూర్చుంటారు, అది వేరే. అప్పుడులో అయితే ఆటలు ఆడుకునేవాళ్ళు కదా బయటకు వచ్చి పిల్లలు. అండ్ నెక్స్ట్ అప్పుడు అన్నీ పాట్స్తోనే చేసేవాళ్ళు కదా, పాట్ ఎలా చేసేవాళ్ళు అని అదొక థీమ్ పెట్టారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉండేది అని. అండ్ నెక్స్ట్ అప్పుడు అన్నీ బొమ్మలు చేతితో చేసేవాళ్ళు కదా, అవి ఎలా చేసేవాళ్ళు, ఐడాల్స్ ఎలా చేసేవాళ్ళు, వాళ్ళది ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది అని అది ఒక థీమ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎలా ఉండే అనేసి కూడా ఒక సపరేట్ చేశారు దాన్ని మళ్ళీ ఈ విలేజ్ దాంట్లోనే. అండ్ నెక్స్ట్ ఇలా సంక్రాంతి అప్పుడు ముగ్గులేసి అది చూపించారు. అండ్ ఒక ట్రైబల్ ఇల్లు ఎలా ఉంటుంది అనేసి, వాళ్ళవి కత్తులు చేసేవాళ్ళు కానీ ఎక్కడ చూసినా లైక్ అప్పుడు కాలంలో ఏమేమి ఉండే అవన్నీ పెట్టారు. నాకే ఎక్కువ గుర్తులేదు అసలు, అవన్నీ చూసాము. కానీ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు. కానీ ఎవరికి ఏది టచ్ చేయడానికి ఉండదు, జస్ట్ చూడాలి, ఫొటోస్ దిగాలి అంతే. అండ్ ఇక్కడ కొంచెం మళ్ళీ బయటకు వచ్చాక విలేజ్లో బజార్ ఎలా ఉంటుంది అనేసి, లైక్ చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు, వెజిటేబుల్స్ అమ్ముకునేవాళ్ళు, అలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అని మొత్తం విలేజ్ లైఫ్ స్టైల్ అయితే బాగా చూపించారు. కార్పెంటర్స్ కానీ, వాళ్ళు కత్తి చేసేవాళ్ళు, వుడ్తో వర్క్ చేసేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అని ఎక్కువ లైక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్ వెళ్ళినట్టెలా వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అని ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ పెట్టారు. మొత్తం విలేజ్ థీమ్ ఎలా ఉండాలో మొత్తం కవర్ చేశారు, ఏది ఇది మిస్ అయ్యింది అనడానికి లేకుండా. చూశారు కదా మొత్తం విలేజ్ థీమ్ ఎలా పెట్టారో, వాళ్ళ హట్స్ కానీ ఎవ్రీథింగ్, పంచాయతీ ఎక్కడ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా కూర్చునేవాళ్ళు, అదంతా కూడా ఉంది. ఇంకో ఎక్కువ మాకు తిరగడానికి అవ్వలేదు అక్కడ, ఇంకా డిఫరెంట్ ఉన్నాయి కదా చూడాలి అనేసి. సో ఇక్కడ ఇదంతా విలేజ్ది ముగించుకుని మళ్ళీ బయటికి వెళ్తే ఇంకా అక్కడ ఇంకా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ విలేజ్ థీమ్. మాకైతే చూడ్డానికి టైం సరిపోతుందో లేదో అనుకున్నాం, అంత అర్లీగా. అంటే చాలా వాక్ చేయాలి, టైర్డ్ అయిపోతాము. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మొత్తం కిడ్స్కి ప్లే ఏరియా ఉంది, బాగా పిల్లలు ఆడుకోవచ్చు, పిక్నిక్ లాగా రావచ్చు. మనకి అవుట్ సైడ్ ఫుడ్ కూడా అలో చేస్తారు, అలా ఏం లేదు. ఇంకా కిడ్స్ ఆడే చూసి నాకు కూడా ఆడాలనిపించింది. యాక్చువల్ నిజం చెప్పాలంటే అక్కడ కిడ్స్ కన్నా ఎక్కువ పెద్దవాళ్ళే ఆడుతున్నారు. మేము ఆడదామని మేము కూడా జస్ట్ అలా ట్రయల్ వేసుకుని చిన్న గేమ్స్ ఆడుకున్నాం అక్కడ. ఇంకా మళ్ళీ ముందుకు వస్తే ఇక్కడ బర్డ్స్ పెట్టారు, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, డిఫరెంట్ కంట్రీ నుంచి తెచ్చారు. కొన్ని అయితే మాకు నేమ్ కూడా తెలియదు, అక్కడ చదువుకున్నాము ఈ బర్డ్ ఈ నేమా, ఈ కంట్రీ నుంచి వచ్చిందా అని. అక్కడ మనకు ఆ నాలెడ్జ్ కూడా వస్తుంది, అక్కడికి వెళ్తే డిఫరెంట్ బర్డ్స్ని చూస్తాము. కొన్ని అయితే ఇప్పుడు లేవు కానీ అలాగే ప్రిజర్వ్ చేశారు వాళ్ళు. ఇలా మొత్తం బర్డ్ ఎగ్జిబిషన్ లాగా ఉంది, అన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్, దానికి ఫుడ్ ఎలా వేస్తారు, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారని కూడా మనం అక్కడ చూడవచ్చు. ఇంకా బర్డ్స్ అన్నీ చూసుకుని మళ్ళీ బయటకు వస్తే ఇట్లా ఉయ్యాల కనిపించింది. ఉయ్యాలైనా ఆడదాం, ఇదైతే ఆడడానికి వస్తుంది కదా అని ఉయ్యాల కూడా ఆడుకున్నా. నేను ఆడుతుంటే నా సెక్యూరిటీ గార్డ్ వచ్చేసాడు, మీరు పెద్దోళ్ళు ఆడొద్దు అనేసి. అయినా కూడా మేము ఆయనకు కనిపించకుండా అలాగే ఆడుకున్నాము.
చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అయింది మాకు. అండ్ అక్కడికి వెళ్తే అలాగే ఉంటుంది, ఎన్ని చూస్తాం, ఎన్ని డిఫరెంట్ థింగ్ ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. సో ఎక్కడ బోర్ కూడా అవ్వదు. అండ్ ఎంత తిరిగినా అలసిపోం అసలు. అంత తిరిగి తిరిగి వచ్చాము, కాళ్ళు నొస్తున్నాయి ఒక సైడ్. అండ్ ఇంకా ఇక్కడ వరకు వచ్చాము కదా, చూడాలి చూడాలి అనేది కూడా ఉంటుంది కదా. అలా చూసుకుంటూ వెళ్ళాము. సగంలో అయితే అలసిపోయి కూర్చున్నాం ఇంకొక దగ్గర. అండ్ ఇక్కడంట లైక్ అప్పుడు ఇల్లు ఎలా ఉండేవి పెద్దవాళ్ళవి, వాళ్ళు లైక్ ఇంటి ముందు తులసి కట్ట కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ పెట్టారు. ఇక్కడైతే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని పెంచారు, ఫ్లవర్స్ని పెంచారు, చూసి నేనే షాక్ అయ్యాను. అండ్ ఇక్కడ బయటకు వచ్చి కొంతసేపు అలా నించున్నాం, చాలా అయిపోయింది, ఇంకా చూడడానికి ఓపిక లేదు అని. మళ్ళీ ఇంకో సైడ్ వెళ్తే మొత్తం కృష్ణునిది హిస్టరీ, ఆయన ఆయన చిన్నప్పుడు చేసిన అల్లరి, ఆయన మళ్ళీ గోపికలతో చేసిన అల్లరి, లైక్ వాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు తీసుకుని పోయి ఉంటాడు కదా, అవి అన్నీ పెట్టారు. వాళ్ళమ్మ తినిపించడానికి వస్తే కృష్ణుడు పారిపోయేది, అలా కృష్ణుని థీమ్ పార్క్ పెట్టారు. అండ్ ఇది యాక్చువల్లీ నైట్ టైం చూస్తే చాలా బాగుంటుందంట. ఇక్కడంతా వాటర్ ఫాల్స్ ఉంటుంది, లైటింగ్స్ ఉంటాయి. ఇక్కడ మేము యాక్చువల్లీ అక్కడి వరకు ఉండలేకపోయాము, ఈవినింగ్ బయలుదేరాలు ఉండే కదా. సో అంతే చూసుకున్నాము. కుదిరితే నైట్ వెళ్ళండి, ఇంకా చాలా బాగుంటుందంట లైటింగ్స్తో పాటు. ఇలా కృష్ణుని మొత్తం చూసాము. అట్లీస్ట్ ఇప్పుడైనా అయిపోయిందేమో అనుకున్నాము. ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ కొంచెం ముందుకు వస్తే స్కల్ప్చర్ పార్క్ ఉంది, ఇది ఒక్కటి కూడా చూద్దామని ఇంకా మళ్ళీ దీని లోపలికి కూడా వెళ్ళాము. ఎంత చూసినా అయిపోవట్లేదు, ఇంకా ఉన్నాయి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇంకా సగం చూడలేకపోయాం మేము, ఇంతే చూడగలిగాము, టైర్డ్ అయిపోయాం అక్కడికే. సో అలా లాస్ట్కి ఇంకా స్కల్ప్చర్ పార్క్ ఒకటే అలా ఒక రౌండ్ వేసుకుని వచ్చాము. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, చాలా బాగా చేశారు, స్టోన్స్వి, ఐరన్తో చేసినవి, ఇది కూడా బాగుండే. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ దుర్గమ్మ చెరువు పార్క్ వచ్చేసాము. ఒకసారి చూసుకుని వెళ్దాము అనేసి ఆన్ ద వేలో ఉంటే, యాక్చువల్లీ చాలాసార్లు చూసాము, ఆయన కూడా ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం. సో అలా వచ్చేసాం అన్నమాట. ఇంకా ఇక్కడ కూర్చుని ఐస్ క్రీమ్ తిన్నాం. అసలు నాకు తిరగడానికి ఓపిక లేకపోతే నేనైతే ఒక సైడ్ కూర్చున్నా. మళ్ళీ ఇంకా బేల్ తినుకుంటూ అలా కొంతసేపు తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయా. ఇంకా ఇలా ఎంజాయ్ చేసామండి మా ఫ్రెండ్స్తో. మీకు కూడా నచ్చింది అనుకుంటా ఈ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.